Okay, now we will discuss the relation between limit and limit point of a sequence. Okay, every limit point అవుతుందా లేదా every limit point లిమిట్ అవుతుందా? ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. We have a sequence system. Okay, first thing you have to question yourself, is every sequence has a limit? అంటే ప్రతి సీక్వెన్స్ కి లిమిట్ ఉంటుందా? ఓకే, అంటే ఏంటి అర్థం? ప్రతి సీక్వెన్స్ కన్వర్జ్ అవుతుందా? అంటే ఇదే క్వశ్చన్ నేను ఇంకోలా అడిగితే ప్రతి సీక్వెన్స్ కన్వర్జ్ అవుతుందా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, ఎవ్రీ సీక్వెన్స్ డస్ నాట్ కన్వర్జ్. ఓకే, ఏ సీక్వెన్స్ అయితే కన్వర్జ్ అవుతుందో దానికి లిమిట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సపోజ్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ ఓకే టు L. ఈ L ని మనం ఏమని పిలుస్తాం? లిమిట్ అని పిలుస్తాం. ఓకే, if sequence Sn converges to a real number L, then this real number is called limit of the sequence. Right. Next. Then what is limit point of sequence? Limit point of sequence means, okay, for making difference, okay, I denote it with R. If every neighborhood of R, that is R minus epsilon comma R plus epsilon, contains infinitely many terms of sequence Sn. అంటే ఈ సీక్వెన్స్ Sn లో చాలా టర్మ్స్, ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఈ మధ్యలోకి వచ్చేస్తే, ఎంత చిన్న నైబర్హుడ్ అని తీసుకోండి, ఆ మధ్యలోకి వచ్చేస్తే అప్పుడు ఈ ఆర్ ని మనం ఏమని పిలుస్తాం? లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ అని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్ ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా? అంటే ఈ ఎల్ లిమిట్ పాయింట్ అవుతుందా? ఓకే, సో ఈ ఎల్ కి ప్రాపర్టీ ఉంటుందా? ఓకే, అలాగే ఆర్ కి ఈ ప్రాపర్టీ ఉంటుందా? అంటే ఏంటి? ఇలా ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఆర్ లోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ వస్తే కెన్ యూ క్లెయిమ్ దట్ ఆర్ ఇస్ ఎ లిమిట్? ఓకే, నౌ విల్ సపోజ్ Sn కన్వర్జెస్ టు ఎ లిమిట్ L. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ప్రతి సీక్వెన్స్ కన్వర్జ్ అవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి ప్రతి సీక్వెన్స్ కి లిమిట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే ప్రతి సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, లిమిట్ పాయింట్ లేని సీక్వెన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ లేటర్. రైట్, సపోజ్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్? అంటే ఏంటి అర్థం? కన్వర్జెన్స్ అంటే సీక్వెన్స్ Sn అంటే Sn లో టర్మ్స్ రాను ఓకే L అనేది ఇక్కడ ఉంటే, సీక్వెన్స్ లో టర్మ్స్ స్టార్టింగ్ లో దూరంగా ఉండొచ్చు, కానీ రాను ఏమవుతాయి? ఓకే, చాలా దగ్గరగా వచ్చేస్తాయి. ఎంత దగ్గరగా? చాలా దగ్గరగా. దగ్గర దూరం అనేది ఎలా చెప్తాం? మాడ్యులస్ తో చెప్తాం. అంటే ఏంటి? mod Sn, okay, or we'll write like this, for each epsilon greater than 0. ఓకే, ఈ ఎప్సిలాన్ ఏంటంటే చాలా చిన్న నెంబర్. జనరల్ గా చిన్న డిస్టెన్సెస్ డినోట్ చేయడానికి మనం ఈ ఎప్సిలాన్ కానీ ఒక్కొక్కసారి డెల్టా కానీ వాడతాం. ఓకే, చాలా వీడియోస్ లో, చాలా లెక్చర్స్ లో ఇది చెప్తా ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ అంటే భయపడకండి, చూడగానే ఎప్సిలాన్ అనగానే ఓకే, ఒక స్మాల్ డిస్టెన్స్ డినోట్ చేయడానికి ఎప్సిలాన్ వాడుతున్నారు అని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో అంటే ఒక చిన్న దూరం ఇస్తే ఈ సీక్వెన్స్ Sn లో టర్మ్స్ Lకి దగ్గరికి వచ్చేస్తాయి. అయితే కొన్ని దగ్గరగా వచ్చి, మళ్ళీ కొన్ని దూరంగా వెళ్ళి, మళ్ళీ కొన్ని దూరం దగ్గరగా వచ్చి, అలా ఉంటే దాన్ని లిమిట్ అన్న. ఏదో ఒక స్టేజ్ తర్వాత, అంటే కొంతవరకు వదిలేయండి, కానీ ఏదో ఒక స్టేజ్ తర్వాత ఈ తర్వాత వచ్చే సీక్వెన్స్ లో టర్మ్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ S1, S2 సో ఆన్ ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. S10 వరకు బయట ఉండొచ్చు, అంటే దూరంగా ఉండొచ్చు Lకి. కానీ S10 తర్వాత S11 అనే స్టేజ్ నుంచి, అంటే ఇక్కడ ఏ స్టేజ్? 11 అనే స్టేజ్ దగ్గర నుంచి సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని ఈ L అనే లిమిట్ కి దగ్గరికి వచ్చేసినాయి. అప్పుడు మనం ఈ సీక్వెన్స్ కి ఈ లిమిట్, ఈ L అనేది లిమిట్ అవుతుందని చెప్తాం. ఈ 10 బయట ఉన్నాయి కదా, ఓకే, వి డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే, సో కాబట్టి L కి చాలా దగ్గరికి రావాలి. ఎంత దగ్గరగా అంటే ఎప్సిలాన్ దగ్గరగా. అంటే ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ కిను ఈ L కి మధ్య డిస్టెన్స్ ఎప్సిలాన్ ఉండాలి. అంటే మళ్ళీ L మైనస్ ఎప్సిలాన్, L ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ దూరం అంటే ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్జెన్స్. అంటే ఏదో ఒక స్టేజ్ తర్వాత, అంటే నువ్వు ఒక ఎప్సిలాన్ ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా చిన్న ఎప్సిలాన్ తీసుకున్నావు, ఇచ్చావు, ఓకే,
ఓకే, ఇందాక ఏం చెప్పాను నేను, S10 తర్వాత అంటే S11 నుంచి అన్ని దీని దగ్గరికి వచ్చేస్తాయి, అంటే ఈ నైబర్హుడ్ లోకి, అంటే L కి ఎప్సిలాన్ డిస్టెన్స్ లోకి వచ్చేస్తాయని చెప్పా. సపోజ్ నువ్వు ఎప్సిలాన్ ఇంకా చిన్నది ఇచ్చావు, ఓకే, ఇందాక చెప్పినట్టు 11 నుంచి రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S99 నుంచి వచ్చేయచ్చు. అంటే S99, 98 వరకు ఉన్న సీక్వెన్స్ లో టర్మ్స్ దగ్గరగా రాకపోవచ్చు వాళ్ళకి, అంటే ఈ ఇంత దగ్గరగా రాకపోవచ్చు, నువ్వు అనుకున్నంత దగ్గరగా. ఎంత దగ్గరగా అన్నది ఎప్సిలాన్ చెప్తారు, రాకపోవచ్చు. కానీ S99 తర్వాత అంటే S100 అంటే సీక్వెన్స్ లో 99th టర్మ్, 100th టర్మ్, 101 టర్మ్, ఇంకా అన్ని ఒక్క స్టేజ్ చెప్పామంటే ఇంకా తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఈ ఎల్ కి నువ్వు అనుకున్నంత దగ్గరగా, ఎంత దగ్గరగా, ఎప్సిలాన్ దగ్గరగా వస్తే, అలా నువ్వు ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరగా వస్తే, ఓకే, అప్పుడు సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L అని చెప్తాం. ఓకే, ఆ స్టేజ్ నే మనం జనరల్ గా ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ సమ్ పాజిటివ్ ఇంటిజర్ m గాని k గాని ఏదైనా అనుకోండి, m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ ఎలా, ఓకే, అంటే ఇక్కడ ఇంకా చెప్పాను కదా ఈ స్టేజ్ నుంచి వస్తున్నాయి 11th స్టేజ్, ఈ 11 m అన్నమాట. లేదా ఓకే 11th స్టేజ్ నుంచి రావట్లా, 98 వరకు దూరంగా ఉండి 99 నుంచి అన్ని దగ్గరగా వస్తున్నాయి, 99 తర్వాత వచ్చే అన్ని టర్మ్స్, ఈ 99 అనే స్టేజ్ నుంచి చూసారా, ఈ టర్మ్ నుంచి అంటే ఈ 99 ఇక్కడ. ఓకే, అంటే మీరు ఏదో ఒక స్టేజ్ చెప్పాలి, ఆ స్టేజ్ తర్వాత వచ్చే సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని ఈ L అనే లిమిట్ కి ఇంత దగ్గరగా వచ్చేయాలి. ఎంత దగ్గరగా, నువ్వు ఇచ్చిన ఎప్సిలాన్ దగ్గరగా. నువ్వు ఎప్సిలాన్ మారిస్తే నేను స్టేజ్ మారుతుంది, అది మాత్రం గుర్తుపెట్టు. ఓకే, సో దెర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that the distance between the terms of the sequence Sn and the limit, ఏదైతే లిమిట్ అనుకుంటున్నామో ఆ L కి మధ్య డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ Sn minus L means distance between Sn and L is less than epsilon. ఇప్పుడు for all n greater than or equal to m, అంటే ఈ m అనే స్టేజ్ అంటే ఏంటి అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ m ఇందాక చెప్పినట్టు 11 అయితే S11 కి L కి మధ్య డిస్టెన్స్, S12 కి L కి మధ్య డిస్టెన్స్, S13 కి L కి మధ్య డిస్టెన్స్, అలా 11 నుంచి ఆ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ కి L కి మధ్య డిస్టెన్స్ ఎప్సిలాన్ కంటే తక్కువ దూరంలో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ m కనుక 99 అనుకోండి, 98 టర్మ్స్ అంటే ఫస్ట్ 98 టర్మ్స్ గురించి నేను మాట్లాడట్లా. ఓకే, నేనేం చెప్తున్నానంటే S99 నుంచి తర్వాత వచ్చే టర్మ్స్ అంటే S99 అంటే సీక్వెన్స్ లో 99th టర్మ్, 100th టర్మ్, 101 టర్మ్, ఇంకా అవన్నీ ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా ఈ L అనే లిమిట్ కి ఎప్సిలాన్ డిస్టెన్స్ లోకి వచ్చేస్తాయి. ఓకే, అంటే డిస్టెన్స్ బిట్వీన్ సీక్వెన్స్, ద టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అండ్ ద సో కాల్డ్ లిమిట్ L ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకే, ఎప్పుడు ఫస్ట్ నుంచి కాదు, ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m. ఈ m అనే స్టేజ్ దాటిన తర్వాత కొన్నిసార్లు ఈ m బదులు ఇంకో నెంబర్ ఏదైనా p k ఏదో ఒకటి వాడతాం, ఇది స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ m ఫిక్స్డ్, ఎప్పుడు ఈ ఎప్సిలాన్ కి తగినట్టుగా ఈ m ఫిక్స్డ్, ఎప్సిలాన్ మారిస్తే చెప్పాను కదా ఈ m కూడా మారుతుంది, ఇక్కడ 11 ఇక్కడ 19. ఓకే, సో కాబట్టి ఈ m ఫిక్స్డ్, ఈ n ఫిక్స్డ్ కాదు, ఈ m తర్వాత వచ్చే ఏదైనా తీసుకోండి టర్మ్ అని చెప్తుంది. ఓకే, దిస్ ఇప్పుడు మళ్ళీ మాడ్యులస్ ప్రాపర్టీస్ వాడదాం. ఆల్రెడీ చాలా సార్లు వాడాము ఈ ప్రాపర్టీ, mod x less than a if and only if, okay, x value lies between minus a and plus a. Okay, so I'll write here, so mod x less than a anna minus and x value lies between minus a and a anna okate. Okay, we'll use that property here. So for each epsilon greater than 0, okay, so mod Sn minus L less than epsilon, we will write it as minus epsilon less than Sn minus L. ఇది బ్రాకెట్ లో పెడుతున్నాను. ఓకే, రెండు టర్మ్స్ ఉన్నాయని చెప్పి ఇదంతా ఒకటే టర్మ్ కాబట్టి ఇప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఓకే, ఓకే, రైట్. సో ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఓకే, అంటే ఏంటి, ఈ m అనే స్టేజ్ తర్వాత Sn కి L కి మధ్య డిస్టెన్స్ మైనస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఆర్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 యాడ్ L త్రూఅవుట్ ది ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a లెస్ దెన్ b అయితే a ప్లస్ L ఈజ్ లెస్ దెన్ b ప్లస్ L. ఓకే, a b కంటే చిన్నదైతే రెండు వైపులా L యాడ్ చేస్తే స్టిల్ a ప్లస్ L ఈజ్ ఆల్సో స్మాలర్ దెన్ b ప్లస్.
Okay, we'll do that. L minus epsilon less than, if you add L here, plus L minus L cancel, and you will left with Sn. Okay, Sn ఉంటుంది, and L plus epsilon for all n greater than equal to m. Please remember that n greater than equal to m అంటే ఈ m అనే స్టేజ్ తర్వాత ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఓకే, 99 తర్వాత వచ్చే ఎన్ని టర్మ్స్ ఉంటాయి సీక్వెన్స్ లో? ఓకే, లేదా 10 అంటే 11 నుంచి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? సో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఉంటాయి. సో కాబట్టి infinitely many terms of the sequence lies between L minus epsilon and L plus epsilon, or for each epsilon greater than 0. Okay, అంటే ఇక్కడ that is అని రాసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా that is. Okay, so for each epsilon greater than 0, Sn, okay, lies between L minus epsilon and L plus epsilon. For all n greater than equal to m. That means what? See here, m అనే స్టేజ్ అంటే ఏదో ఒక ఫైనైట్ స్టేజ్ తర్వాత, అంటే ఈ ముందు నుంచి టర్మ్స్ ఉండవు, కానీ ఆ తర్వాత వచ్చే టర్మ్స్ అన్ని గ్యారంటీ ఉంటాయి. ఆ తర్వాత ఎన్ని వస్తాయి? ఓకే, 10 తర్వాత ఎన్ని వస్తాయి? సీక్వెన్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. అందులో ఫైనైట్ తీసేస్తే ఇంకా ఇన్ఫినిట్ ఉంటాయి. కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్. సో దిస్ మీన్స్ okay, it means for each epsilon greater than 0, okay, the neighborhood of L, this is neighborhood of L, right? L minus epsilon comma L plus epsilon contains infinitely many terms of sequence Sn. Okay, this is what, okay, we mean by limit point. Okay, limit point అంటే ఏం చెప్పాను స్టార్టింగ్ లో? ఏం చెప్పా? ఇది లిమిట్ పాయింట్ అవ్వాలంటే దీనికి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా అందులోకి ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ రావాలి. ఇప్పుడు వచ్చినాయి కదా, చెప్పాను కదా, ఈ m అనే స్టేజ్ తర్వాత ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి. అవన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి, L మైనస్ ఎప్సిలాన్ కామ L ప్లస్ ఎప్సిలాన్ లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి L ఏమని చెప్పొచ్చు మనం అంటే L యొక్క నైబర్హుడ్ లోకి వచ్చేస్తున్నాయి. అర్థం చేసుకోండి, ద నైబర్హుడ్ ఆఫ్ L. ఓకే, L నైబర్హుడ్ లోకి ఇన్ఫినిట్లీ మెనీ Sn వస్తున్నాయి. కాబట్టి దిస్ ఇంప్లైస్ L is a limit point. See, initially L is limit of sequence. Limit of sequence is different from limit point of the sequence. Okay, so L is a limit point of sequences. That means what I wish to say is every limit, if exists, please remember, if exists, ఎందుకంటే ప్రతి సీక్వెన్స్ కి ఒక లిమిట్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సీక్వెన్స్ కి లిమిట్ ఉంది అంటే అది కన్వర్జ్ అవుతుందని. Okay, if sequence Sn converges to L, that is sequence Sn has a limit L, then that limit is also a limit point of that sequence. Or in other words, every limit of a sequence, if exists, okay, caution, if exists, is also a limit point of that sequence. Okay, అంటే మనం ఏం నేర్చుకున్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఏం నేర్చుకున్నట్టు అంటే ఇఫ్ L is limit of sequence Sn, then L is limit point of sequence Sn అని నేర్చుకున్నట్టు. ఓకే, న్యాచురల్ గా మ్యాథమెటిక్స్ లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే L లిమిట్ అయితే ఆ L సీక్వెన్స్ Sn కి లిమిట్ పాయింట్ కూడా అవుతుంది. మరి రివర్స్ అవుతుందా అంటే ఎవ్రీ లిమిట్ పాయింట్ లిమిట్ అవుతుందా? ఓకే, సో యాక్చువల్లీ ద ఆన్సర్ ఈజ్ నో. అంటే వాట్ ఐ విష్ టు సే ఇస్ ఎవ్రీ లిమిట్ పాయింట్ నీడ్ నాట్ బి ఏ లిమిట్. ఓకే, లిమిట్ అంటే ఏంటి? సీక్వెన్స్ కన్వర్జ్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, సో సీక్వెన్స్ కన్వర్జ్ అయితేనే ఏ టర్మ్ కి అయితే కన్వర్జ్ అవుతుందో, ఏ రియల్ నెంబర్ కి అయితే కన్వర్జ్ అవుతుందో ఆ రియల్ నెంబర్ మనం లిమిట్ అంటాం ఇక్కడ. సో లిమిట్ అంటే సీక్వెన్స్ కన్వర్జ్ అవ్వాలి, ఈ సీక్వెన్స్ దేనికి కన్వర్జ్ అవుతుందో దాన్నే మనం లిమిట్ అంటాం. సో కాబట్టి L లిమిట్ పాయింట్ అనుకోండి,
ఇప్పుడు ఎల్ లిమిట్ అనాలి అంటే ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని దేనికి కన్వర్ట్ అవ్వాలి, ఎల్కే కన్వర్ట్ అవ్వాలి. ఓకే, బట్ నేనేం చెప్తున్నానంటే అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చెప్పాను కదా, ఇది ఒక స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ లో ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలంటే ఇన్ జనరల్ ప్రూవ్ చేయాలి. ఓకే అంటే ఏంటి అర్థం, అన్ని చోట్ల ట్రూ అయినట్టుగా ఇలా జనరల్ ప్రూఫ్ రాయాలి. ఇప్పుడు రాసింది మనం జనరల్ ప్రూఫ్, ఏదో ఒక ఎల్ ఏదో ఒక సీక్వెన్స్ చెప్పట్లా, కానీ ఒక ప్రాపర్టీ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి ఏదో ఒక చోట చెప్తే చాలు. అంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం జనరలైజ్ చేయలేము అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం, Sn is equal to -1 power n. Okay, so what is the sequence for all n greater than equal to 1? Okay, so what is the sequence? -1. N is equal to 1 means -1 power 1 is -1. -1 whole square 1. So for odd powers you will get -1. Even powers you will get +1. So all the odd terms are -1. S1, S3, S5 all are -1. And +1, 1, 1. Okay, this is even term, that is S2, S4, S6, all even terms are +1. Okay, of course I can write like this. This is equal to -1 if n is even, sorry, n is odd, and 1 if n is even. Okay, so this is Sn. Now already we have seen that. Okay, you can observe from the previous video, already I have posted this video. Okay, please look into that. That is definition of limit point. Okay, I have given example of limit point of a sequence, okay, as this sequence only. Okay, by considering this sequence only I have given. Okay, and in that we have proved that -1 is limit point of the sequence. Okay, because you take any neighborhood of -1, small neighborhood, ఈ చిన్న నైబర్హుడ్ లోకి ఎంత చిన్న నైబర్హుడ్ తీసుకున్నా ఇప్పుడు S1 ఇందులో ఉన్నట్టేనా, ఎందుకంటే S1 is -1, S3 ఇందులో ఉన్నట్టే, S5 ఉన్నట్టే, S7 ఉన్నట్టే, ఎందుకంటే అన్ని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ -1. అంటే ఆల్ ఆడ్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ టు -1. అంటే -1 చుట్టూ ఇంకా చిన్న నైబర్హుడ్, ఎంత నైబర్హుడ్ చిన్న నైబర్హుడ్ తీసుకున్నా -1 అయితే ఉంటుంది కదా. ఇందులో ఇన్ఫినిట్లీ మెనీ టర్మ్స్, ఎందుకంటే ఆ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి, అవన్నీ ఇందులోకి వస్తున్నాయి కదా, కాబట్టి -1 ఇస్ ఏ లిమిట్ పాయింట్. ఓకే, ఇది చెప్పాను, కానీ -1 కాదు, 1 కూడా లిమిట్ పాయింట్. ఎందుకంటే ఈ 1 కి ఈక్వల్ అయ్యేలాగా ఈవెన్ టర్మ్స్ అన్ని 1 కి ఈక్వల్ అవుతున్నాయి, అవునా. 1 కి మీరు ఎంత చిన్న నైబర్హుడ్ అని తీసుకోండి, దిస్ ఇస్ నైబర్హుడ్ ఆఫ్ 1. సో S2 is 1, S4 1, S6 1, S8, S10, S12 all even terms of the sequence equal to 1. అంటే ఈ నైబర్హుడ్ లోకి వస్తున్నాయా లేవా. సో బట్ 1 is also a limit point, okay, of sequences. Now can you say that either -1 or +1 are limits of the sequence? Okay, actually మన ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం సీక్వెన్స్ కి లిమిట్ అంటూ ఉంటే ఒకటే ఉంటుంది. ఓకే, ఇఫ్ Sn converges to L, such L is unique. ఓకే, ఇప్పటికే మీరు చదువుకుని ఉంటారు. ఓకే, తెలియకపోయినా ఇది దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఫర్ దట్. యాక్చువల్లీ దిస్ సీక్వెన్స్ ఇస్ కాల్డ్ ఆసిలేటింగ్ సీక్వెన్స్. ఒకసారి -1 ఒకసారి +1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని -1 కి రీచ్ అవుతున్నాయి అనుకునే లోపు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ +1 దగ్గరికి వెళ్తుంది. పోనీ టర్మ్స్ అన్ని +1 కి వస్తున్నాయి అనుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఇక్కడికి, అంటే ఏంటి, ఒక టర్మ్ ఇక్కడికి, ఒక టర్మ్ ఇక్కడికి, ఒక టర్మ్ ఇక్కడికి, ఒక టర్మ్. సో ఇలా ఉంటే దీని కన్వర్జెన్స్ అన్న. ఓకే, సో కాబట్టి ఆల్దో -1 and 1 are limit points. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, లిమిట్ పాయింట్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఓకే, బట్ ఓకే sequence Sn has no limits. Okay, limit points అంటే but neither -1 nor +1 are limits of the sequence, or the limits of the sequence Sn is equal to -1 power n.
ఓకే, లిమిట్స్ ఎందుకు కాదు, లిమిట్ అంటూ ఉంటే ఒకటే ఉంటుంది. ఓకే, రెండు ఉండవు. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు లిమిట్ అవ్వాలి అంటే టర్మ్స్ అన్ని ఏదో ఒక స్టేజ్ నుంచి టర్మ్స్ అన్ని అయితే -1 కి +1 కి వెళ్ళాలి. కానీ ఈ సీక్వెన్స్ ఏం జరుగుతుంది, నువ్వు ఎంత దూరం వెళ్ళైనా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore టర్మ్ తీసుకుంది అనుకోండి, 1 crore టర్మ్ 1. పోనీ ఆ తర్వాత వచ్చే టర్మ్స్ అన్ని 1లేనా, 1కి దగ్గరగా ఉంటాయో పోనీ కాదు, సడన్ గా -1కి వచ్చేస్తాయి. అంటే నువ్వు ఎప్సిలాన్ కనుక, అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ -1 ఉంటుంది. సపోజ్ 1 crore అంటే సీక్వెన్స్ లో 1 crore టర్మ్, ఓకే, 10⁻7th టర్మ్ 1 అవుతుంది. ఓకే, ఎప్సిలాన్ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 తీసుకున్నాం అనుకో, ఈ మధ్యలో వస్తుంది అంటే 1 అవుతుంది. కానీ ఇమీడియట్ గా 1 crore +1 అంటే నెక్స్ట్ టర్మ్ ఎక్కడికి వచ్చేస్తుంది, -1లోకి వచ్చేస్తుంది. అంటే ఏంటి, సీక్వెన్స్ లో నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఒక టర్మ్ ఇటు ఒక టర్మ్ అటు, ఒక టర్మ్ ఇటు ఒక టర్మ్ అటు పడుతుంది. అంతేగాని లిమిట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఒక స్టేజ్ తర్వాత టర్మ్స్ అన్ని ఒక చోటికి వచ్చాయి. ఓకే, కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ లిమిట్. ఓకే, నైదర్ -1 నార్ 1 ఆర్ లిమిట్స్. నైదర్ అంటే అవ్వట్లేదు, ఇది కాదు అది కాదు. ఓకే, నైదర్ నార్ అవ్వట్లేదు. కాబట్టి వాట్ వీ హ్యావ్ ప్రూవ్డ్ హియర్ ఇస్ every limit of a sequence, if exists, okay, is a limit point of the sequence. But limit point of the sequence is not a limit of that sequence. అంటే గ్యారంటీ లేదు.